Hi, hello, welcome back to Sharashri Vlogs. Thank you so much for your continuous support on our part 1 and part 2 videos of Totakura Minapavadiyala curry. Keep supporting us more and more for such interesting videos. So this is our part 3 video of Totakura Minapavadiyala curry. సో ముందు వీడియోలో చెప్పినట్టుగా తోటకూరను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఆకుకూరల్లో వచ్చే వాటర్తోనే కర్రీ అంతా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. కంటిన్యూస్గా 2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతుండడం వల్ల మనకు కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది. సో ఇంకా మనం ఫైనల్ స్టెప్లోకి వచ్చేసాము. ఆకుకూరలు కట్ చేసుకోవడం అంటే కాస్త లేజీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా, బట్ ఒక్కసారి కట్ చేసామంటే వండుకోవడం అయితే చాలా ఈజీ. సో ఇలా మన ఆకుకూరల నుండి ఆయిల్ వేరయ్యే వరకు ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా ఆయిల్ వేరైన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మినపవడియాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే, ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయినట్లే. ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి తింటూ ఉంటే అలా క్రిస్పీ అండ్ క్రంచీగా మినపవడియాలు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అసలు వేరే లెవెల్. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లా తోటకూర మినపప్పు వడియాలతోటి ఫ్రై చేశాను. సో ఈ రెసిపీ